ఇక కుమరవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్దామని రెడీ అయిపోయినాం. పొద్దుగాలనే బొట్టు పెట్టేసింది నా వైఫ్ స్వాతి. మా అన్న కారు పూజ అయితే కంప్లీట్ చేసేసిండు. ఇక వినాయకునికి మొక్కుకొని సీదా స్టార్ట్ అయిపోయినాం. జై మల్లన్న. మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చేస్తున్నాం. మాదైతే లొకేషన్ వచ్చేసి గట్కేసర్ నుండి మనకు ఒక 3.5 అవర్స్ కూడా పట్టొచ్చు. మాకైతే 2.5 3 అవర్స్లోనే వెళ్ళిపోయినాం. మేము గట్కేసర్ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ లొకేషన్ ఎక్కడో చెప్పుకోండి, కామెంట్లో చెప్పండి, చూద్దాం. అట్లా వెళ్తూనే మల్లన్న కమాన్ అయితే ఎంట్రీ ఇచ్చేసింది. ఆ మల్లన్న స్వామి సన్నిధిలో అడుగు పెట్టగానే గూస్ బోన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ స్వామిని ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నాం. రోడ్లు మాత్రం అంత బాగా లేవు అనిపించింది నాకు. చుట్టుముట్టు మొత్తం మంచి పచ్చని పంటలు, పొలాల మధ్యలో మల్లన్న స్వామి ఎంత బాగుందో. ఇక్కడ రైల్వే స్టేషన్ పడుతుంది అన్నట్లు బీజేపీ ప్రభుత్వం చెప్పుతుంది. మరి అది ఎప్పుడవుతుందో కూడా క్లారిటీగా తెలియదు. కొన్ని రోజులలోనే పడవచ్చు కూడా రైల్వే స్టేషన్. పడాలి, ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. మల్లన్న స్వామి అందరినీ చల్లగా చూడాలి. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా మొత్తం గ్రీనరీ తోటి నిండిపోయింది. అసలు అక్కడిక్కడ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. ఈ పంట పొలాల మధ్యలో అటు ఇటు చూస్తే ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇక్కడ నుండి మీరు స్ట్రైట్గా చూస్తే అక్కడ మల్లన్న స్వామి స్వయంగా పాతిన త్రిశూలం ఉంటుంది. క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇంకోసారి. ఇక దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కొంచెం సీదా వెళ్తే ఎగ్జాక్ట్లీ లొకేషన్కి వెళ్ళిపోతాం. ఎక్కడ చూసినా గ్రీనరీ, కొండల మధ్యలో ఆయనకి ఎంతో ఇష్టంగా కోరి మరి కుమరవెల్లికి వచ్చిండు అంటారు. ఇక్కడ పార్కింగ్ ఉంది. పార్కింగ్లో జై మల్లన్న. ఏ సంవత్సరంలో వచ్చిందాడు? ఏ సంవత్సరంలో వచ్చిందాడు? ఏ సంవత్సరంలో వచ్చినా మామయ్య? గట్టిగా చెప్పు. ఎన్ని సంవత్సరాల కింద వచ్చినావు? అన్న పుట్టినాక అంటే ఆల్మోస్ట్ 27 years కంప్లీట్ అయిపోతుంది. మల్లన్న మమ్మల్ని తీసుకొని వస్తుంది ఇక్కడికి. ఆయన ఆజ్ఞ ఉంటే ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందే. ఆయన పిలవాలనుకుంటే యావత్ ప్రపంచంలో ఏడ ఉన్నా కూడా ఇడికి రావాల్సిందే. ఆయన పిలుచుకుంటాడు. ఎవరిని పిలవాలన్నా కూడా ఆయన డిసైడ్ చేసి మరీ పిలుస్తాడు. ఒకవేళ ఆయన మనస్ఫూర్తిగా మీ మనసుకు వచ్చి చెప్తే ఖచ్చితంగా ఇడికి రండి. అంత మంచి జరుగుతుంది. జై మల్లన్న. మేము విగ్రహాలు తెచ్చేటప్పుడు అయితే నవరాత్రుల టైంలో వెళ్ళినాం కాబట్టి దుర్గామాత, దుర్గా భవానీని కూడా ఇక్కడ పెట్టారు. చాలా బాగుంది. ఇక ఆయనకు మంచి గుడి కూడా కట్టేస్తున్నారు. త్వరలోనే ఓపెన్ కూడా అయిపోతుంది. తెలుసు కదా, తమ్ముడు ఉన్న కాడ అక్క ఉంటుంది అన్నట్ల. మా ఊరాల ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని సీదా స్టార్ట్ అయినాం. చాలా తక్కువ మంది అసలు ఎవ్వరు కనిపిస్తలేరు ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే మేము ఆ బండారీమయంగా ఉన్న ఆ గుడిని చూస్తే కళ్ళు సరిపోతలేవు అసలు. ఇక మా స్వాతి కొనడం ఇల్లు కావాలని మొక్కుకుని మన వరకు ఇల్లు వేస్తారు. గౌరవిస్తారు అంటే మొక్కడానికి గౌరవిస్తారు. బండారు దేవుని దగ్గర ఇస్తే మళ్ళీ మనం ఆవులాగండి గోమాతని ఇచ్చినాడు స్వామివారికి. మొత్తం మీద దర్శనం చేసుకొని గంగారేణి చెట్టు కాడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ అందరు పట్టాలు వేస్తుంటారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. నార్మల్ డే అయితే చాలా మంది ఉంటారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు. సండే రోజు అయితే. ఈరోజు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. మా ఫ్యామిలీ ఆల్రెడీ ఫోటోకి రెడీ అయినారు. ఫోటో దిగి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. గుడిలోకి అయితే ఫోన్ అలౌ చేయలేదు. మేమైతే గుడిలోకి వెళ్ళి పూజ చేసుకొని బయటికి అయితే వచ్చేసినాం. ఆయన సన్నిధిలో ఏం మాయో ఉందో కానీ అక్కడికి వచ్చి రావాలని కూడా మనస్సులో కూడా అనిపిస్తలేదు. ఇక విగ్రహాలకు దర్శనం చేయించుకొని మా నాన్న చేతుల మీదుగా తీసుకొని వస్తున్నాం. మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, అన్న పుట్టినప్పుడు కొరమీసం ఇచ్చినాం, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళలేకపోయినామని చెప్పేవాడు.
ఫైనలీ 27 ఇయర్స్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అలా కొంచెం ఒక్కడే ఉండి వచ్చేసినాం ఇంటికి. తీసుకున్నాయి బబ్బులు తెస్తున్నాయి. ఆయన కోసం ముస్తాబ్ చేస్తున్న గుడిని రెడీ చేస్తున్నారు. మా అక్క వాళ్ళు మా అల్లుని వాళ్ళు చాలా కష్టపడి చాలా ఎంతో బాగా తయారు చేశారు. ఇక ఒగ్గన్నాలు వచ్చారు కాబట్టి వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాం. మా అక్క అయితే హారతులు ఇస్తుంది. ఒగ్గన్నాలు కదా చెప్పేసి పూజలు స్టార్ట్ చేస్తారు. ఇంకా పసుపుతో ఇలా మగవాళ్ళకు కూడా పెట్టడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మళ్ళీ నా విగ్రహాలు తెచ్చిన వాళ్ళకి ఇలానే పెడతారంట. నాకు కూడా ఫస్ట్ టైం తెలుసు. ఇక అట్లనే స్టార్ట్ అయ్యి పుట్టమన్న కాడికి అయితే తీసుకొని వెళ్తున్నాం. మేము కూడా ఫస్ట్ టైమే పండుగ చేస్తున్నాం. నేను ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండి. అద్భుతాన్ని అయితే చూసి నమ్మలేకపోయినా. సూర్యబోనం కోసం 5 ఇల్లులు ఇలా వెళ్ళి బియ్యం అడుకొని రావాలంట. అట్లనే వెళ్ళేసి 5 ఇంట్లల్లో అడుకొని వచ్చాను. అట్లనే స్టేట్ మా ఇంటి కాడ దాకా వచ్చేసి మా ఇంటి బాలమ్మ తల్లి ఆమె ఎప్పుడు సల్లంగా మమ్మల్ని చూస్తూ ఉంటుంది. మేము పుట్టి పెరిగిన ఇల్లు. చిన్నప్పటి నుండి మాకు అనారోగ్య సమస్యలే లేవు అసలు ఆ ఇంట్లో. మా ఇంట్లో చేసిన బోనం సూర్యబోనం కోసం తెచ్చిన బియ్యం అయితే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఇట్లా వాటర్ పోసి మళ్ళీ ప్రశాంతంగా ఇంట్లోకి తీసుకొని ఆహ్వానిస్తారనమాట. సేమ్ ఆ విధంగానే ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇట్లా అందరి ఇళ్ళలో పోయి అడుక్కుంటే వాళ్ళు వేస్తారో ఎవరో అని నేను ఎంతో భయపడ్డా. కానీ ఒక్కరు కూడా ఒక్క మాట అనకుండా మా ఊరు బొడ్రాయికి అయితే బోనం తీసుకొని వెళ్తున్నాం. బోనం తీసుకొని వెళ్ళినాక ఒగ్గు అన్నలు ఇలా అయితే పూజలు చేశారు. చూడండి మీరు కూడా ఒకసారి. దేవుని కళ్యాణము మల్లన్న దేవుని కళ్యాణము ఆ కుబరెల్లి మల్లన్న గొల్లకే తమ్మది దేవుని కళ్యాణము. సత్యేడు వారలయ్యో మల్లన్న నిత్యేడు పూజలయ్యో ఆ నిత్యేడు పూజల కుబరెల్లి మల్లన్న జాతర వచ్చినాదురు. జారుగారు బండలో మల్లన్న జల్ల పాలగుండురు. జారుగారు బండలో మల్లన్న జల్ల పాలగుండురు.
ఊరిలో ఉన్న గుడులు అన్నిట్లలో బోనాలు చేయాలన్నమాట. మేము ఈదమ్మ బోనం కూడా చేసినాం. అమ్మవారి రూపం చూడండి ఎంత బాగుంటుందో అసలు. అట్లనే మా ఊరిలో ఉన్న ఆ నల్లవోచమ్మ ఎర్రవోచమ్మ తల్లులకు కూడా బియ్యం పోయడం జరిగింది. ఫస్ట్ బియ్యం అయితే మా అన్న వదిన ఇద్దరు కలిసి పోసారు. అమ్మవారి రూపం చూడండి ఎంత బాగుంటుందో అసలు. మేము చిన్న ఉన్నప్పుడు ఈ గుడి చాలా చిన్న ఉండేది. ఇప్పుడు చాలా మంచిగా పెద్దగా కట్టారు అమ్మవార్లకి. అసలు బియ్యం ఎలా పోయాలో కూడా మాకు తెలియదు. మా వదిననే అంతా చూపించింది. ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యింది కూడా సడన్ అయిపోయింది. అనుకోకుండా చేసేసుకోవాల్సి వచ్చింది. ఎట్లా బియ్యం పోస్తారు అనేది కూడా తెలియదు. ఫస్ట్ టైం చూసి నేర్చుకున్నా. ఇంకా మా వదిన కూడా దగ్గరుండి చూపించింది. పాపం మా స్వాతికి కూడా తెలియదు బియ్యం ఎట్లా పోసుకుంటారని. అది నన్ను అడుగుతుంది, నేను దాన్ని అడుగుతున్నా. అది నా ముఖం చూస్తుంది, నేను దాని ముఖం చూస్తున్నా. ఆ తర్వాత మా అక్క ఇంకా మా వదిన ఇద్దరు కలిసి పోసారు. ఎందుకంటే మా బావ రావడం లేట్ అయిపోయింది. నేను కొంచెం పని వర్క్లో బిజీ ఎక్కడం కూడా రావడం లేట్ అవ్వడం వల్ల ఇక మా వదిన మా అక్క ఇద్దరు కలిసి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మా ఎల్లమ్మ తల్లి అనుకోవచ్చు, మా వదిన అనుకోవచ్చు. మా వదిన మా అన్న ఇద్దరు కలిసి బియ్యం పోయడం జరిగింది. ఇలా ఎందుకు అంటున్నానంటే మా వదినకి రేణుక ఎల్లమ్మ మాత వస్తుంది. మాత వచ్చినప్పుడు మా వదిన ఫేస్ చూడాలి. సేమ్ అమ్మవారి ఫేస్ కనిపించినట్టే కనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. మా నాన్నగారికి ఒక్కరికే బియ్యం పోస్తారు ఏంది అనుకుంటున్నారా? అయితే మా అమ్మ గంగతెప్ప కాడ పుట్టమన్న కాడ మా అమ్మని ఉంచడం జరిగింది. అందుకని మా నాన్న ఒక్కడే బియ్యం పోయడం జరిగింది అమ్మవారికి. మా చిన్న ఉన్నప్పటి నుండి గట్టు మైసమ్మ తల్లి అంటే మాకు ప్రాణం, మాకు ఎంతో ఇష్టం. అమ్మని కొలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా మరవకుండా మళ్ళీ వస్తూనే ఉంటారు. అంత పవిత్రమైన టెంపుల్. ఒక్కసారి మీరు ఈ గట్టు మైసమ్మ టెంపుల్ని విజిట్ కాండి, మీకే అర్థమవుతుంది అమ్మవారు ఎంత అద్భుతంగా ఉంటుందో. అమ్మవారి మహిమలు అంతే అద్భుతంగా ఉంటాయి. సేమ్ అమ్మవార్లకు అందరికీ ఇలానే బియ్యం పోసినాం మా ఊర్లో. ఇంకా గట్టు మైసమ్మ టెంపుల్ అని గట్కేసర్లో ఉన్నా కూడా మా ఊరి నుండి వేరే ఊరిలో ఉన్నా కూడా ఇక్కడ వచ్చి పోసినామంటే అమ్మవారు ఎంత పవిత్రమో అర్థం చేసుకో. ఇక అన్ని బోనాలు రెడీ అయిపోయినాయి. గంగతెప్పకి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ డే అంటే సండే రోజు మల్లన్న కళ్యాణానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక వంటలు కూడా ఆల్రెడీ రెడీ అవుతూ ఉన్నాయి. వర్షం వస్తుందేమో అని మేము అనుకుంటే ఫుల్ ఎండ కొట్టినుండే. అసలు కళ్యాణానికి అమ్మవారి పుస్తకం పెట్టారు. ఇక మా నాన్న అయితే ఎప్పుడు వాళ్ళ అమ్మ అంటుంటాడు నా వైఫ్ స్వాతిని. తన ఎంబటే పెట్టుకునే తిరుగుతుంటాడు ఎప్పుడు. బియ్యం పోస్తూ మా అత్త వాళ్ళు బట్టలు పెట్టి బియ్యం అయితే తెచ్చారు. బట్టలు తెచ్చినామమ్మ, బట్టలు పెట్టి బియ్యం పోయి బట్టలు లేకుంటే అట్లనే మా అన్న వాళ్ళకి అంటే మా వదిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా బియ్యం పోయడం జరిగింది. అసలు మేము అనుకున్నది చాలా తక్కువ మందిని అనుకున్నాం. ఎట్లెట్లనో మల్లన్న దయ వల్ల
చాలా మంది వచ్చేసారు. అసలు ఇక్కడ అసలు ప్లేసే సరిపోలేదు. ఇంకా బయట టెంట్స్ అనుకున్నది ఒక్కటి, కానీ లాస్ట్కి వేయాల్సింది 3 టెంట్లు వేసినామంటే అర్థం చేసుకుని ఎంతమంది వచ్చేసారు. మల్లన్న ఆజ్ఞ ఉంటే అందరు అలా వచ్చేస్తారు. చాలా సంతోషంగా అనిపించింది. బియ్యం అంతా పోసేసారు. ఇట్లా మా నాన్నకు మా అన్నకు కూడా పోసారు, వాళ్ళ తరపు వాళ్ళు. మా అమ్మమ్మ కూడా పోసింది బియ్యం. ఫస్ట్ బియ్యం మా పెద్దక్కకు పోయాల్సింది, కాకపోతే మా చిన్నక్క వాళ్ళ అత్తమ్మ చనిపోయినందుకు ఒక్కరికి ఒంటరిగా పోయొద్దని అందరు చెప్పేసరికి ఇంకా మా పెద్దక్కకి చిన్నక్కకి 16 పండుగ చేస్తారు, అప్పుడు పోద్దామని చెప్పేసి వాళ్ళకి బట్టలు అన్నీ తెచ్చి రెడీగా పెట్టినాం. పండగ స్టార్ట్ అయినప్పటి నుండి మీరు ఎవ్రీ వీడియోలో చూడండి, మా అన్న మా వదిన ఖచ్చితంగా వీడియో. ఎందుకంటే మల్లన్న అంటే రేణుక మాతకి ఎంతో ఇష్టం కాబట్టి ఆమె కూడా అంతే ఇష్టంగా వచ్చి ఈ పండుగలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంది. అసలు చాలా సంతోషంగా అనిపించింది మా అందరికీ కూడా. బియ్యం కూడా వస్తుంది చూడండి, మా వదిన ఇంకా మా అన్న ఇద్దరు కలిసి వస్తున్నారు. ఏంది అమ్మవారి పుస్తకాన్ని అందరికీ చూపించేసి కళ్యాణానికి రెడీ అయిపోయినాం. మా పెద్ద మామ కొడుకు అనమాట, పెద్ద ఆయన ఇంట్లో, ఆయనతోటే అమ్మవారి పుస్తకాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందరు అలా తీసుకొని ఇక కళ్యాణానికి అంతా రెడీ అయిపోయింది. అందరికీ చూపించి అందరితోటి మొక్కించి తీసుకొని వచ్చేసిండు తాళిబొట్టుని అమ్మవారికి.